వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. 6 నెలల నుంచి రైతులను ఊరించి ఉసూరమనిపించిన రైతు భరోసా నిధులు అందరికీ అందాయా? గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రైతుల పథకం పంచదారలా మారింది. ఎన్నికల సమయంలో రైతు బంధు ఇస్తామంటే కాంగ్రెస్ అడ్డుకుంటుందని రచ్చరచ్చ చేసిన బీఆర్ఎస్ పార్టీ చివరికి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ నిధులు రైతు ధరికి చేర్చడంలో గులాబీ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఎన్నికలు జరగటం, ప్రభుత్వం మారిన రైతు భరోసా నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించింది. అటు ప్రతిపక్షాలు, ఇటు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కారాలు మిరియాలు నూరారు. ఎట్టకేలకు 5 ఎకరాల వరకు సాగదీసిన రైతు భరోసా పథకం అటకెక్కిందనే ప్రచారం జరిగింది. జనవరి, ఫిబ్రవరి అంటూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో రైతు భరోసా 5 ఎకరాలకే పరిమితమని విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. ఎట్టకేలకు అసెంబ్లీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగిన రైతు భరోసా పథకం నిధుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9వ తేదీలోగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభాముఖంగా ప్రకటించిన 72 గంటల్లో 39 లక్షల మంది రైతుల అకౌంట్లలో సోమవారం రాత్రికి డబ్బులు జమ చేశారు. వేసవి తాపంతో విలవిల్లాడుతున్న రైతాంగానికి రైతు భరోసా నిధులు ఎడారిలో ఓయాసిస్లా మారింది. ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ మాటలు మూడోసారి ముచ్చటగా ముడిపడింది. రైతు భరోసా తకరారుపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతాంగానికి చల్లని కబురు లభించిందని చెప్పవచ్చు. ఓవైపు ఎండ తీవ్రతతోటి ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులకు రైతు భరోసా నిధులు జమ కావడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవంగా 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో రైతు బంధు ఇవ్వొద్దని ఒకవైపు, ఇవ్వాలని మరోవైపు రాజకీయ పార్టీల మధ్య వైరం కాస్త రైతుల నెత్తి మీద చెడగోపం పెట్టే పరిస్థితి వచ్చింది. తీరా ఎన్నికలు పూర్తయిన తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కొంత వెనుకబడ్డారని చెప్పవచ్చు. జనవరి 25 వరకు రైతు బంధు నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఆయన నిధులు జమ కాలేదు. తీరా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించడంతో ఫిబ్రవరి 10వ తేదీ లోపల రైతు భరోసా నిధులు అందజేస్తామని చెప్పి ప్రకటించారు. అది కూడా అమలు కాలేదు. మార్చి 15 వరకు కేవలం 5 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు జమ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు గుప్పించింది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా నిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ మే 9వ తేదీలోపు జమ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం జరిగిన కొత్తగూడెం సభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే 5 ఎకరాల పైబడ్డ సుమారు 39 లక్షల మంది రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే సోమవారం నుంచి నిధుల జమ ప్రారంభమవుతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ దానికంటే శరవేగంగా 100 కిలోమీటర్ల జెట్ స్పీడ్ తోటి ఏకమొత్తంలో 39 లక్షల మంది రైతులకు సుమారు 2,000 కోట్ల రూపాయలు ఎకాఎక్కిన కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే జమ అయిపోయాయి. అంటే 5 ఎకరాల పైబడి నుంచి 50, 60, 70 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా నిన్న ఒకే ఒక్క రోజు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మొత్తం పూర్తి స్థాయిలలో నిధులు జమ అయినాయి. కానీ మీడియాలో మాత్రం 5 ఎకరాల పైన అంటే 6 ఎకరం ఇచ్చారు, రేపు 7 ఎకరం ఇస్తారు, ఎల్లుండి 8 ఎకరం ఇస్తారని చెప్పి ఒక వార్తా కథనాలు ప్రచురించారు తప్ప వాస్తవ అంశాలని క్రోడీకరించలేకపోయారు. కానీ జర్నలిస్ట్ టీవీ గత ఏదైతే సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి వివిధ జిల్లాలలో రైతులతో మాట్లాడితే 5 ఎకరం పై నుంచి 50, 60, 70 ఎకరాల వరకు కూడా నిధులు జమ అయ్యాయి, మాకు మా అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయని చెప్పారు. మొత్తం మీద ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలైందని చెప్పవచ్చు. ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జనవరి 25 అన్నాడు, అది తూచి అయిపోయింది. తర్వాత ఫిబ్రవరి 10 అన్నాడు, అది తూచి అయిపోయింది. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెం సభలో ప్రకటించిన 72 గంటలలోనే రైతు భరోసా నిధులు జమ కావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పటికైనా ఏదైనా రైతులతో గేమ్స్ ఆడకుండా రైతులకు ఏదైతే ఇస్తున్నారో దాన్ని అమలు పరిస్తే జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీకి రైతులు వెన్నుదన్నుగా ఉంటారనేది వాస్తవ అంశం.